హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన పాలిసెట్ని ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి అడ్మిషన్ పర్పస్లో అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కామెంట్స్ ఏమన్నా వస్తే కామెంట్స్లో ఇవ్వండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఓకే, అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా నేను చేస్తూ ఉంటాను. అండ్ ఎడ్యుకేషన్ చదువుకునే ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో దట్ మీరే ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్ నుంచి డైరెక్ట్ ఈ పేజ్కి వచ్చేసేయండి, లేదా గూగుల్లో టీఎస్ పాలిసెట్ అని కొట్టగానే ఈ పేజ్ డైరెక్ట్ మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఈ పేజ్లో చూసుకోవచ్చు, మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది, సెకండ్ వచ్చేసి అప్లికేషన్ లాగిన్ ఉంది, అండ్ అప్లికేషన్ ఫిల్ ఉంది, అండ్ ఫీజ్ పేమెంట్ ఉంది, హాల్ టికెట్ ప్రింట్ ఉంది. ఓకే, మనకి పాలిసెట్ అనేది హాల్ టికెట్ అయితే చాలా ఫాస్ట్గా, అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మనకి హాల్ టికెట్ కూడా వెంటనే చూసుకోవచ్చు. అండ్ ఎక్కడ మనకి సెంటర్ పడిందో కూడా ఇమ్మీడియట్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మేలో ఉంటుంది ఎగ్జాము. ఓకే, సో ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ ఎట్లా అనేది చూద్దాం. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు నెక్స్ట్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చాలా సింపుల్. ఎవరైతే 10th అయిపోయినారో ఆ 10thకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయండి, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అక్కడ ఓటీపీ ఎంట్రీ చేసి వెరిఫై క్లిక్ చేయండి. ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్షన్ని ఇక్కడ ఎంట్రీ చేసేసి మీకు ఇక్కడ రిజిస్టర్ అనండి. చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నెక్స్ట్ పేజీ ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడ మీకు నెంబర్ అయితే ఇస్తుంది, మీకు రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు, మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి అని మనకి డైలాగ్ బాక్స్ వచ్చింది. నెక్స్ట్ పేజ్ సేమ్ లాగిన్ పేజ్కి తీసుకుపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఎంట్రీ చేసేసి పాస్వర్డ్ ఎంట్రీ చేసి క్యాప్షన్ ఎంట్రీ చేసేసి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చినాక ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఇక్కడ క్వాలిఫైడ్ ఎగ్జాము ఎస్ఎస్సి టీఎస్ఆ లేకపోతే ఓపెన్ ఏంటి అనేది క్లియర్గా అక్కడ అడుగుతుంది. క్లిక్ చేసి చూసుకోండి. ఆ తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఏ సంవత్సరంలో పాస్ అవుతున్నారు లేదంటే పాస్ అయ్యారా అనేది చూజ్ చేసుకోండి. ఓకే, స్ట్రీమింగ్ అనేది ఇక్కడ చూజ్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ అనండి. గెట్ డీటెయిల్స్ అంటే ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నెక్స్ట్ పేజ్లో, అంటే అదే పేజ్లో కింద డిస్ప్లే అవుతుంది ఈ విధంగా. సో ఒకసారి ఫోటో సిగ్నేచర్ దీనికి సపరేట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఒకసారి చూసుకోండి, డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. మనకు 1 2 3 4 5 5 స్టెప్లోనైతే ఇది మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ఈ పేజీలో మనకు చూసుకోవచ్చు, కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. రైట్, సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ అయిపోయింది, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చుకోవచ్చు. మెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ కొంచెం అడ్రస్ అనమాట, అడ్రస్ మొత్తం క్లియర్గా ఇచ్చేసేసుకోండి. ఇచ్చినాక ఇక్కడ మళ్ళీ కింద మీకు సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చేసినాక మళ్ళీ ఇక్కడ మనం క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ బీసీబీఆ ఎస్సీఐ ఏంటి అనేది కేటగిరీ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఆధార్ నెంబర్ కనబడుతుంది కదా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. క్యాస్ట్ నెంబర్ అయితే కంపల్సరీ కావాలి దీనికి. ఓకే, క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేసేసి అక్కడ వెరిఫై అని కనబడుతుంది కదా రైట్ సైడ్కి, వెరిఫై మీద క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఆధారు అండ్ క్యాస్ట్ మీరు ఎంట్రీ చేసింది ఖచ్చితంగా ఆన్లైన్లో వెరిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. వెరిఫై ఓకే అయితేనే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ పేజ్కి వచ్చేసేది. సో స్పెషల్ కేటగిరీలో మీరు మన రీజియన్ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత మైనారిటీయా కాదని అడుగుతాను, చూజ్ చేసుకోండి. అసిస్టెంట్ ఇన్ ఉర్దూ అని అడుగుతుంది, చూజ్ చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా, ఎన్సీసీ కాదా, స్పోర్ట్స్, ఇవన్నీ అవునా కాదా అనేది మాత్రమే ఉంటాయి. చూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్. ఈ విధంగా 5 స్టెప్స్తోనే మనకు కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ అయితే ప్రివ్యూ కనబడుతుంది, కరెక్ట్ ఒకసారి చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మాడిఫై మీద క్లిక్ చేసేసి మాడిఫై చేసేసుకోండి.
తర్వాత మనకి ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది. ఓకే, బిఫోర్ దట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన మనం కొన్ని డీటెయిల్స్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏ డిస్టిక్లో కావాలి, ఆ డిస్టిక్లో ఏ మండలం కావాలి, ఎక్కడ కావాలి, ఎందుకంటే హాల్ టికెట్ వెంటనే జనరేట్ అవుతుంది కాబట్టి దానికోసం ఇప్పుడే పెట్టుకొని మీకు ఇక్కడ పే ఫీజ్ అండ్ జనరేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 250, బీసీ వాళ్ళకు అండ్ అదర్స్కి అయితే 500 రూపీస్ ఉంది. ఇక్కడ ఆ అగ్రి మీద క్లిక్ చేసేసి మీకు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అయితే వస్తాయి, ఒకసారి చూసుకొని పే చేసేయండి. ఇట్లా మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది పేమెంట్ చేసేటప్పుడు. రైట్, పేమెంట్ అంతా అయిపోయినాక ఇక్కడ పేమెంట్కి సంబంధించిన సెక్షన్ మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక్కసారి కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ మనం అది పెట్టినా కూడా మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తుంది. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏ సెంటర్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా మండలం ఏంటిది అనేది చూస్ చేసుకొని గెట్ హాల్ టికెట్ అనండి. వెంటనే మీకు హాల్ టికెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమంటే కన్ఫర్మ్ చేసుకొని ఎస్ మీద క్లిక్ చేసేసేయండి. హాల్ టికెట్ ఇదిగోండి జనరేట్ అయిపోయింది. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన పాలిసెట్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నచ్చింది కదా వీడియో? క్లియర్గా ఉంది కదా? కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం, లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియోని అయితే రీచ్ అవుతుంది చదువుకునే వాళ్ళకి. సో దట్ ఆటోమేటిక్గా నేను చెప్పకనే మీరు చెప్పినట్టు వాళ్ళకి దాని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియో సెక్షన్లో, ఒకసారి చూడండి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన కరీంనగర్లో ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్ మనకే. సో నేనే కూర్చుంటాను. నేను అడ్రస్ చెప్తాను చూడండి. మన కరీంనగర్లో మంకమ్మ తోట పొన్నం కాంప్లెక్స్ ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. మన దగ్గర ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా కూడా వచ్చి మన సెంటర్కి విజిట్ అవ్వండి. ఒక్కసారి మీకు అర్థమైపోతుంది. నేనే ఉంటాను, నేను వీడియో చేస్తున్నాను కదా, నేనే సెంటర్లో ఉంటాను. క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్కి సంబంధించి నేను ప్రాసెస్ చేస్తుంటాను, సబ్మిషన్ చేస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.